హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈ రోజు ఎపిసోడ్లో బ్యూటిఫుల్ హారం కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను. పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ ఆ స్టోర్. మన అడ్రస్ మీకు ఐడియా ఉంది కదండి. ఓవరాల్గా మనకి హైదరాబాద్లో 4 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట అండ్ జేఎన్టీయూ. ప్రస్తుతం నేనైతే మన ఫ్లాగ్షిప్ స్టోర్ హిమాయత్ నగర్ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను. కలెక్షన్ అంతా కూడా టీటీడీ కళ్యాణ మండపం టెంపుల్ ఉంటుంది కదా, స్టోర్ అయితే పక్కనే ఉంటుంది. మీకు అడ్రస్లో ఇంకా కూడా ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే కాల్ చేయండి, లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము. కుదరని వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసి వాట్సాప్ నంబర్కైనా ఇన్స్టాగ్రామ్ పేజ్కైనా డిఎం చేసి కూడా కనెక్ట్ అయిపోవచ్చు. సో ఈ రోజు ఎపిసోడ్ బాగుండబోతుందండి, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. స్టార్ట్ చేసేద్దాం. సో ఈ రోజు హారం కలెక్షన్ అన్నాను కదా, మన దగ్గర ఎప్పుడు న్యూ కలెక్షన్ వస్తూనే ఉంటుందండి. ఈ రోజు ఒక బ్యూటిఫుల్ హారం అయితే చూపించబోతున్నాను. ఫస్ట్ లైన్ చూస్తున్నారు కదా, ఇక్కడ లీఫ్ ప్యాటర్న్ వచ్చేసింది సీజర్స్ తో. నెక్స్ట్ కలుషం లాగా అమ్మవారి రూపం, ఇక్కడ బ్రోచ్ లాగా చక్రం ఇచ్చారు చూసారా, అంతా స్టోన్స్, మధ్యలో పీకాక్. నెక్స్ట్ మనకి అమ్మవారు, ఇక్కడ మళ్ళీ 4 పీకాక్స్, బ్రోచ్ లాగే సేమ్ ఇక్కడ ఎలా అయితే వచ్చిందో పీకాక్ అలాంటి ప్యాటర్నే. కింద కూడా అమ్మవారు మనకి ఇదంతా పీకాక్ ప్యాటర్న్ లాగా వచ్చేసింది. సో డాంగ్లర్స్ మనకంతా గ్రీన్ బీడ్స్, పర్ల్ బాల్స్ వచ్చేసాయి. ఇక్కడ ఫ్లోరల్ ప్యాటర్న్ లో మనకి స్టోన్స్ రావడం వల్ల లుక్ అనేది బాగుంటుందండి. సో గోల్డ్ ఎక్కువగా కనబడుతుంది, గ్రీన్ బీడ్స్ ఉన్నాయి, పర్ల్స్ ఉన్నాయి, అక్కడక్కడ రూబీ కలర్ స్టోన్స్ ఉన్నాయి. సో బ్యాలెన్స్డ్ లుక్ అనేది క్రియేట్ అవుతుంది. గ్రాస్ వెయిట్ 93 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 86 గ్రామ్స్ పడుతుంది. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే లైట్ వెయిట్ లో హెవీగా కనిపించేవి. జనరల్లీ మనం 150 అలా పెడితే ఉంటుంది కదా, అంత హెవీనెస్ అయితే ఉంటుంది చూడ్డానికి. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇదైతే కాసుల పేరులో కొంచెం ఇంప్రొవైజ్డ్ వర్షన్ అనమాట. ఫస్ట్ లైన్ అంతా పీకాక్స్ వచ్చేసాయి. ఈ పీకాక్స్ కి మధ్య మధ్యలో ఇలా ఎమరాల్డ్ స్టోన్ వచ్చేసింది. సెకండ్ లైన్ లో కాసులు, ప్రతి ఒక్క కాసు పైన అమ్మవారి రూపం కావింగ్ ఉంటుంది. మధ్యలో పెండెంట్ లో అమ్మవారు, చుట్టూ పీకాక్స్, మ్యాంగోస్, ఫ్లవర్స్, డాంగ్లర్స్ అంతా కూడా పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీడ్స్ అనమాట. అదిరిపోయిందండి ప్యాటర్న్. ఇక్కడ మనకి అమ్మవారి చుట్టూ ఇలా రూబీ స్టోన్స్ వచ్చాయి కదా, ఇంకా కలగా కనబడుతున్నారు. గ్రాస్ వెయిట్ 80 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 71 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, సో ఇందులో కూడా కంప్లీట్ అమ్మవారి రూపంతో ఉందండి. పై నుంచి ఇక్కడ వరకు అమ్మవారే, పైన అంతా కూడా అమ్మవారి రూపం లాగా ఇచ్చేసి మధ్య మధ్యలో ఇలా కుందన్స్ తో చక్రం వచ్చేసింది. ఇక్కడ కూడా అమ్మవారు ఇచ్చారు, ఇవి కూడా అమ్మవారే, కానీ షేప్ చూస్తున్నారు కదా, డ్రాప్ షేప్, లీఫ్ షేప్ లాగా వచ్చి వాటిపైన అమ్మవారి రూపం కావింగ్. వాటికి కింద కూడా లీవ్స్ వచ్చేసాయి, అవి కుందన్స్ తో ఉంటాయి. పైనుంచి మనకి ఇలా రూబీ స్టోన్స్ వచ్చేసాయి. మధ్యలో పెండెంట్ లో పైన అమ్మవారు, కింద అమ్మవారు, చుట్టూ పీకాక్స్ అండ్ కలర్ఫుల్ గా రెడ్ స్టోన్స్. డాంగ్లర్స్ అంతా పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీడ్స్ లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 89 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 79 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ జిలేబీ స్టైల్. మనకి ట్రెండ్ అవుతున్న వెరైటీ అంటే ట్విస్టెడ్ చైన్స్, జిలేబీ చైన్స్ ఏనండి. పైన వచ్చేసి ఇలా లీఫ్ ప్యాటర్న్ లో కుందన్స్ తో వచ్చేసింది. మళ్ళీ ఈ ట్విస్టెడ్ చైన్, జిలేబీ చైన్. మధ్యలో కూడా మళ్ళీ కుందన్స్ అండ్ పీకాక్ ప్యాటర్న్. కుందన్స్ అంతా కూడా మనకి మ్యాంగో లీవ్స్ లాగా వచ్చేసాయి, మధ్యలో మాత్రం పీకాక్. ఈ ట్విస్టెడ్ చైన్, జిలేబీ చైన్ ఇచ్చేసి వాటిలో కూడా కలర్ఫుల్ గా కుందన్తో మ్యాంగోస్ వచ్చేసాయి. పెండెంట్ లో పీకాక్, కింద కూడా పీకాక్, కలర్ఫుల్ గా కుందన్స్ తో మ్యాంగోస్. డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీడ్స్ ఓవల్ షేప్ లో అండ్ వాటితో పాటు రైస్ పర్ల్స్ తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 86 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 76 గ్రామ్స్ పడుతుంది. సో ఈ హారం చాలా హెవీగా ఉంటుందండి లుక్ వైజ్ చూడడానికి. అటు ఇటు అంతా ఒకటే లీఫ్ ప్యాటర్న్. ఈ లీవ్సే మనకి హారం అంతా రన్ అవుతున్నాయి. ఈ లీఫ్ లో మధ్యలో ఏమో రెడ్ గ్రీన్ స్టోన్స్ ఆల్టర్ అవుతూ, చుట్టూ అంతా సీజర్స్, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్. మధ్యలో రెడ్ వస్తే చుట్టూ గ్రీన్ ఉంటున్నాయి, మధ్యలో గ్రీన్ వస్తే చుట్టూ రెడ్ వస్తున్నాయి. వైట్ స్టోన్స్, సీజర్స్ అయితే అన్నిట్లో ఉంటున్నాయి. పెండెంట్ లో కూడా చూడండి 3D లుక్ లాగా సేమ్ ఇదే కాన్సెప్ట్. డ్రాప్ షేప్ మధ్యలో అటు ఇటు పీకాక్స్, మ్యాంగోస్, ఫ్లోరల్ ప్యాటర్న్ అలంకరణ. కింద ఇంకొక స్మాల్ సైజ్ పెండెంట్. ఇక్కడ వరకు వచ్చినా బాగుంది, కానీ ఈ పెండెంట్ రావడం వల్ల లుక్ అనేది ఇంకా బాగుంటుంది. డిటాచబుల్ స్టైల్ చేపించేసుకొని చక్కగా యూటిలైజ్ చేసుకోవచ్చు. మనకి బీట్స్ అంతా కూడా పంకిన్ స్టైల్ బీట్స్ వచ్చాయండి, గ్రీన్ పంకిన్ బీట్స్ విత్ పర్ల్ బాల్స్. గ్రాస్ వెయిట్ 99 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 90 గ్రామ్స్ పడుతుంది. సో ఇది వచ్చేసి మ్యాంగో హారం. రెగ్యులర్ మ్యాంగో హారం లాగా అసలు 1% కూడా కనిపించట్లేదు. వెరీ యూనిక్ వెరైటీ. ఇది చూస్తున్నారు కదా, పైనుంచి అటు ఇటు పీకాక్స్ లాగా వచ్చేసి. నెక్స్ట్ మనకి ఒకటి ఫ్లోరల్ ప్యాటర్న్, సీజర్ స్టోన్స్, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ తో. నెక్స్ట్ ఒకటి పీకాక్ వస్తే కింద మ్యాంగో, ఒకటి పైన పీకాక్, కింద మ్యాంగో. పీకాక్ కి మ్యాంగో కి రెడ్ స్టోన్స్ వస్తున్నాయి, ఫ్లవర్స్ కి మాత్రం రెడ్ గ్రీన్ ఆల్టర్నేట్ అవుతున్నాయి. మెయిన్ పెండెంట్
పెండెంట్ మనకి ఇలా కాకుండా ఇలా విడ్త్తో ఇచ్చారు. సో షేప్ అనేది చాలా చక్కగా ఏర్పడుతుంది అటు ఇటు పీకాక్స్తో. కింద పెండెంట్లో కూడా ఫ్లోరల్స్ క్రీపర్సే వచ్చేసాయి. డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్స్ వచ్చాయండి, రైస్ పర్ల్స్ స్మాల్ సైజ్లో. మీరే అబ్జర్వ్ చేయొచ్చు, ఇది డైరెక్ట్ ఈ పెండెంట్కి అయితే ఇలా వచ్చేది. ఈ షేప్ మెయింటైన్ అవుతుందంటే ఈ పెద్ద పెండెంట్తోనే. గ్రాస్ వెయిట్ 111 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 101 గ్రామ్స్ పడుతుంది. సో లైట్ వెయిట్లో కావాలి కానీ హెవీగా ఉండాలంటే కళ్ళు మూసుకొని ఈ ప్యాటర్న్కి వెళ్ళిపోవచ్చు. పై నుంచి పీకాక్స్ వచ్చేసాయి. నెక్స్ట్ ఇలా 3 మ్యాంగోస్ ఇచ్చారండి. మ్యాంగో పైన కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ కావింగ్, షేప్ మ్యాంగో కావింగ్ అంతా ఫ్లోరల్స్. నెక్స్ట్ మనకి మ్యాంగోస్ ఇదంతా కూడా చూస్తున్నారు కదా, చక్రం లాగా ఇచ్చేసి వాటి మధ్యలో అంతా కూడా అష్టలక్ష్ముల్లాగా అమ్మవారి రూపం. మెయిన్ పెండెంట్ లో కూడా మ్యాంగోస్, చుట్టూ పీకాక్స్ వచ్చేసాయి. డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్స్ లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 74 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 65 గ్రామ్స్ పడుతుంది. అబ్జర్వ్ చేస్తే అసలు ఎంత హెవీ లుక్ ఉందో చూస్తున్నారు కదా. మళ్ళీ మీకు అంటే కంఫర్ట్ ఉండేలాగా ఇక్కడ ఒక బార్ ఇచ్చారు కదా, కంఫర్టబుల్ గా మూవ్ అవుతుంది. బికాస్ కడ్డీ లాగా ఉండదు, చాలా కంఫర్టబుల్ గా ఎవరైనా వేసుకోవచ్చు. కంప్లీట్ జిలేబీ స్టైల్ మాకు అక్కడక్కడ కనిపించడం కాదండి, జిలేబీ ట్రెండ్ కాబట్టి హెవీగా ఉండాలి అనుకుంటే ఈ ప్యాటర్న్ ట్రై చేయొచ్చు. కంప్లీట్ జిలేబీ నెక్లెసే, అంటే హారం అంతా జిలేబీ ప్యాటర్న్. సైడ్ కి చూస్తున్నారు కదా, ఈ లీవ్స్ లాగా వచ్చేసాయి, వైట్ అండ్ రూబీస్ తో తీసుకున్నాం. వాటికి డాంగ్లర్స్ మాత్రం పర్ల్స్ అండ్ గ్రీన్ బీట్స్ వచ్చాయి. మెయిన్ పెండెంట్ మాత్రం గోపురం లాగా పెండెంట్ వచ్చేసి మధ్యలో అమ్మవారు, చుట్టూ పీకాక్స్, కిందంతా కూడా లీఫ్ ప్యాటర్న్ అలంకరణ. కింద పెండెంట్ లో కూడా పీకాక్ డైమండ్స్ లాగా చక్కగా కనబడుతున్నాయండి. ఇవంతా సీజర్సే, బట్ లుక్ మనకి ఆ డైమండ్ ఫినిషింగ్ లాగా చాలా బాగుంది. గ్రీన్ బీడ్స్, పర్ల్స్ బాగా కాంప్లిమెంట్ చేస్తున్నాయి. గ్రాస్ వెయిట్ 90 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 82 గ్రామ్స్. మీకు ఏదైనా ప్యాటర్న్ నచ్చి చిన్నగా ఏదైనా కస్టమైజ్ చేయించుకోవాలన్నా 100% చేయించుకోవచ్చు. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇది కూడా కంప్లీట్ యాంటిక్ లుక్ తో మంచి లైట్ వెయిట్ ఆప్షన్. పై నుంచి లీవ్స్ లాగా వచ్చేసాయి. ఇక్కడ మాత్రం ఒక బ్రోచ్ లాగా వచ్చిందండి, అందులో స్టోన్, చుట్టూ అలంకరణ, అంటే మనకి లీవ్స్ లాగా ఇచ్చేసారు. ఇక్కడ మాత్రం గ్రీన్ స్టోన్ లాగా. ఇక్కడ నుంచి 2 లైన్స్ లో సెగ్రిగేట్ అయిపోయాయి. ఫస్ట్ లైన్ అంతా అమ్మవారు, సెకండ్ లైన్ అంతా పీకాక్స్. అమ్మవారికి కిరీటం పైన రూబీ స్టోన్స్, పీకాక్ కి ఐ దగ్గర రూబీ స్టోన్, అండ్ రెండిటికి మధ్యలో కూడా ఒక డ్రాప్ షేప్ లాగా రూబీ స్టోన్స్ వచ్చాయి. పెండెంట్ లో అమ్మవారు, కిందంతా కూడా మనకి పీకాక్స్, పైన ఇదే మళ్ళీ స్టోన్ లాగా వచ్చేసి డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్స్ వచ్చాయి. వేసుకుంటేనే తెలుస్తాయండి, హెవీ పట్టు శారీస్ పైకి ఇల్లు పెట్టుకోకపోతే మనకి చాలా అంటే సటిల్ గా కనబడతాయి. ఇవి పెట్టుకుంటేనే ఆ గ్రాండ్నెస్ అనేది బాగా కనబడుతుంది. గ్రాస్ వెయిట్ 71 గ్రామ్స్, నెట్ వెయిట్ 62 గ్రామ్స్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ ప్యాటర్న్. రెగ్యులర్ గా కింద మనకి పెండెంట్ వస్తుంది కదా, అలా కాకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చు. సో మనకి బడ్జెట్ లో హెవీగా కనబడుతుంది. పైనుంచి మనకి మ్యాంగోస్, అమ్మవారు, ఇలా లీవ్స్ ఎంత చక్కగా వచ్చాయో చూస్తున్నారు కదా, కలుషం లాగా ఇచ్చేసి. ఇక్కడ ఒక పెద్దగా పీకాక్స్ తో ఇచ్చారండి. అక్కడ నుంచి 5 లైన్స్ ఆఫ్ ఇలా పూసలు, అంటే గుండుమాలలో ఎలా ఉంటాయండి గోల్డెన్ బాల్స్, అలా 5 లైన్స్ లో ఇచ్చారు స్టెప్ వైజ్ గా. అద్దరిపోయింది. అసలు పెండెంట్ పెట్టుకుంటే ఇంకా హెవీగా అయ్యేది, కానీ మనకి వెయిట్ కూడా అండ్ ప్రైస్ కూడా పెరుగుతుంది కదా, అలా ఎక్కడా కనిపించకుండా కొంచెం యూనిక్ గా చాలా బాగా చేశారు. గ్రాస్ వెయిట్ 53 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 50 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, అసలు ఆ కాన్సెప్ట్ అయితే అద్దరిపోయింది. గోల్డ్ అండ్ మనకి సీజర్స్ రెండు బ్యాలెన్స్డ్ లుక్ అనమాట. బికాస్ కొన్ని టైమ్స్ గోల్డ్ ఒక్కటే పెట్టుకున్నప్పుడు అరే అంటే సీజర్స్ ఉండి షైన్ ఉంటే బాగుంటుంది అనుకుంటాం కదా, అలాంటప్పుడు ఈ ప్యాటర్న్ బాగుంటుంది. పై నుంచి ఇలా ఓవల్ షేప్ లో స్టోన్స్ వచ్చేసాయి. పీకాక్, అమ్మవారు ఫ్లవర్ ప్యాటర్నే. అమ్మవారిలో కంప్లీట్ నక్షి ప్యాటర్న్, కింద లైన్ మాత్రమే సీజెట్స్ వచ్చాయి. అదే ఫ్లోరల్ ప్యాటర్న్ లో మనకు అంతా సీజెట్సే, రెడ్ గ్రీన్ స్టోన్స్ ఆల్టర్నేట్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, అటు ఇటు దేవతలు, మధ్యలో ఫ్లవర్స్ వేస్తున్నట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా, పల్లకి ప్యాటర్న్, పెండెంట్ అంతా కూడా బ్రైడల్ కాన్సెప్ట్. ఇది పల్లకి ప్యాటర్న్ లో మధ్యలో అలా కూర్చున్నట్టు, కింద ఫ్లవర్స్, డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్స్. అదిరిపోయింది ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ 89 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 82 గ్రామ్స్ పడుతుంది. సో మన లాస్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ చూపిస్తున్నాను. పై నుంచి చూడండి, మ్యాంగో లీవ్స్, పీకాక్స్ వచ్చేసాయి. నెక్స్ట్ ఇక్కడ బ్రోచ్ లాగా చిన్న కలర్ఫుల్ ఫ్లవర్ ఇచ్చారు స్టోన్స్ తో. ఇవంతా కూడా పీకాక్సే. ఇక్కడ మెయిన్ బ్రోచ్ అసలు 2 పీకాక్స్, పైన అంతా ఒకటే పీకాక్. ఇక్కడ చూడండి, ఇటువైపు అటువైపు ఫేసింగ్ తో ఒక పెద్దగా 2 పీకాక్స్ ఇచ్చారు. ఇక్కడ నుంచి 2 లైన్స్, ఫస్ట్ లైన్ అంతా ఫ్లవర్స్, సెకండ్ లైన్ అంతా పీకాక్స్, థర్డ్ లైన్ అంతా మ్యాంగోస్. మధ్యలో పెండెంట్ లో కూడా పీకాక్ ప్యాటర్న్ పెండెంట్. డాంగ్లర్స్ అంతా కూడా గ్రీన్ పంకిన్ బీట్స్ అండ్ పర్ల్ బాల్స్. గ్రాస్ వెయిట్ 94 గ్రామ్స్, నెట్ వెయిట్ 86 గ్రామ్స్. చూపించినవన్నీ కూడా న్యూ కలెక్షన్, ఇంకా కూడా చాలా ఉంటాయండి మన దగ్గర. సో చూసారు కదండి, బ్యూటిఫుల్ కలెక్షన్. హోప్ మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను.
పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఎక్కడ బ్రాండ్స్ దగ్గర అవుతాయి అక్కడ విజిట్ చేయండి. ప్రస్తుతం కలెక్షన్ అయితే చాలా బాగుంది. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో కాంటాక్ట్ అయిపోవచ్చు. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. See you in next episode. Until then, keep smiling. Take care. Bye-bye.